దేవుని తోటలో నా జతపని వారిగా పనిచేయచ్చు. అత్యంత భారం కలిగి బాధ్యతగా మనకు దేవుడు అప్పగించిన ఆయా స్థలాల్లో సేవ చేస్తూ నెలకొక్కసారి మనమందరం కూడా ఒక దగ్గర చేరి ఒకరి అనుభవాలు మరొకరితో పంచుకుంటూ దేవుని యొక్క వాక్యంలో సేవను గూర్చి సేవకులను గూర్చి ఎన్నెన్నో వివరాలతో కూడిన విషయాలు దేవుడు మనందరికీ బోధించుటకు తానే ఒక బోధకుడిగా ఈ లోకానికి దిగి వచ్చి బోధించుచు ఉన్న అనేకమైన అంశములలో ప్రభు తన ప్రత్యక్షత మనకు అనుగ్రహించిన కొలది కొన్ని విషయాలు ఈ నెల ఆ నెల నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో బలపరచబడుతూ లేకపోయారు కనుక మార్పు చేసే అవకాశం కూడా లేదు అని వారు నాకు తెలియజేశారు. దాని కొరకే వారు రాలేదు కనుక మనమందరం కూడా ముందున్న సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ సాగిపోదాం. ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. ఎప్పటి ఎట్లే ఈ దినం మన యొక్క ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వచనంలోంచి కొన్ని నెలలుగా కొన్ని అంశాలు మనం అక్కడ ధ్యానం చేస్తున్నాము. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వాక్యం స్పష్టంగా చక్కగా చదవగలిగిన వారు చదివి సహాయం చేయాల్సిందిగా మనం చూస్తున్నాను. వాక్యం ప్రకటించుచుండగా ఏకీభవించడానికే మీ స్వరాలు వినబడాలి తప్ప మరొక విధంగా స్వరం వినపడడానికి వీలు లేదు. దయచేసి అందరూ క్రమం పాటించాలని ప్రేమతో మిమ్మల్ని తెలియజేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వాక్యం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖనముల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునట్లుగా పరిశుద్ధమైన 2 చేతులెత్తి అల్లాడిస్తూ ఒక నిమిషం స్తోత్రం చెప్దాం. స్తోత్ర 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 స్తుతిద్దాం అందరూ ఒక నిమిషం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన పరమందున్న మా పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి దయను బట్టి మీరు అనుగ్రహించిన ఈ 2025వ సంవత్సరము జనవరి మాసం అంతా మీ దయారెక్కల నీడలో క్షేమంగా సురక్షితంగా మమ్ములను మా సంఘాలను మా పరిచర్యలను కాచి కాపాడి మీ బలిష్టమైన రెక్కల కింద దాచి తిరిగి ఈ 12వ మాసంలో ప్రవేశపరిచి ఈ 12వ దినాన ఫిబ్రవరి మాసంలో ప్రవేశపరిచి ఈ 12వ దినాన ఈ సేవకుల కూడికలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు అనేకమైన అంశాలు విషయాలు ప్రతి నెల మాతో మాట్లాడుచు మా సంఘాలకు క్షేమాన్ని అభివృద్ధిని కలిగించుచున్న ఈ యొక్క సహవాస కూడికలను బట్టి నీకు స్తోత్రాలు. ఏర్పాటు చేయుచున్న దీన సేవకురాలు ఎన్నో ప్రయాసములకు వచ్చి ఈ యొక్క కూడికలు నిర్వహించుచుండగా ఎన్నో అడ్డులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు నిత్యం నీ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద చేస్తున్న కన్నీటి ప్రార్థనను బట్టి పోరాటాలను బట్టి ప్రతి నెల ఆగకుండా చక్కగా మీ ఆత్మచేత జరిగించుచున్న ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా అయ్యా ఈ యొక్క కూడికలకు వర్తమానం అందించడానికి ఎంతో మంది గనులు అభిషిక్తులు ఉండి ఉన్నప్పటికీ అల్పుడను అభాగ్యుడను ఎన్నిక లేని వాడను నిష్ప్రయోజకుడైన నాకు ఈ భాగ్యాన్ని మీరు అనుగ్రహించుచున్నందుల కొరకై స్తుతిస్తూ ప్రతి నెల మీ సన్నిధిలో వాడుకుంటున్నట్లే ఈ నెల కూడా మీరు వాడుకున్నట్లు నీ సన్నిధికి నన్ను తోడుకుని వచ్చినందుల కొరకై స్తోత్రాలు నాయన. ఒట్టి వాడను
ఒప్పుకుంటున్నానయ్యా, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆత్మస్వరూపువైన నిన్ను వివరించడానికి నేనే పాటి వాణ్ణి ప్రభువా, నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. కనుక మీ సిలువ చెంత చేరుచుండగా మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ సిలువ రక్తంతో శుద్ధీకరించండి. వధింపబడిన పశువుగా బలిపీఠం మీద పెట్టబడుచుండగా పరలోకం నుంచి పరిశుద్ధగిరిని పంపి బూడిదగునట్లుగా నన్ను కాల్చండి అయ్యా. బూడిదలో నుంచి అందరితో మీరు మాట్లాడండి. సకల గలిబిలి సాతాను శక్తులు యేసు నామములో బంధించబడును గాక. ప్రత్యేక నిద్రమొత్తు, నిర్లక్ష్యం, అవిధేయత, తిరుగుబాటు యేసు నామములో బంధిస్తున్నానయ్యా. మీ రాజ్యము, అభిషేకం, ఉపదేశం మా మధ్యలో విడుదల చేస్తూ పరిశుద్ధాత్మదేవములో ఆహ్వానిస్తూ మీదైన శైలిలో, మీదైన స్థాయిలో మీ కార్యమంతా మీ సేవకులలో జరుగునట్లు మీరే బోధించువానిగా, గ్రహింపు కలుగు చేయవానిగా, మీ కార్యమంతా మా అందరిలో చేయమని నమ్మదగిన మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, శ్రద్ధగా దేవుని వాక్య లేఖనాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయును గాక. హల్లెలూయా. ఏదో హల్లెలూయా నేను అన్నానంటే ఏదో గొప్ప కోసం చెప్పమన్నట్లుగా కాదు, లేదంటే నన్నేదో నన్ను ఘనపరచుట కొరకు కాదు, దేవుని స్తుతించుట కొరకే మనం దేవుని స్తోత్రించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది సేవకులు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. వారు చెప్పినంత సేపు చెప్పాలనే మనసుతో వారు చెప్తూ ఉంటారు హల్లెలూయా హల్లెలూయా అని. అట్లాడుకోవటం కాదు ఇది. హల్లెలూయా. లేదంటే నేను చెప్పినట్టు చెప్తారా లేదని కొంతమంది పరీక్షించడానికి, పరిశీలించడానికి కూడా హల్లెలూయా అని చెప్తారు. అలా చెప్పేటువంటి కోవటం కాదు ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతిస్తేనే ఎరుగో కూలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతిస్తేనే మన మీదకి వచ్చినటువంటి శత్రు సమూలంగా నాశనం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం స్తుతిస్తేనే మన స్తుతుల సింహాసనం మీద దేవాది దేవుడు ఆసీనుడు అవుతాడు. హల్లెలూయా. దేవుణ్ణి నిలబెట్టి మనం మాట్లాడకూడదు. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మన ఇంటికి వచ్చిన నుంచోబెట్టి మాట్లాడే కదా మనకు గౌరవం కాదు కదా. మనం అనుకుంటాం వచ్చిన వారికి కుర్చీ వేస్తే వారికి గౌరవం అనుకుంటాం. కాదు, మన గౌరవాన్ని కాపాడుకోవడం కొరకు మనం కుర్చీ వేస్తాం. హల్లెలూయా. చాలా మందికి ఈ విషయం తెలియదు. వచ్చిన వారిని గౌరవం కొరకు కుర్చీ వేసి అనుకుంటారు. కాదు, మన గౌరవం తెలియపరచడం కొరకు వారికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తాం. మరి ఇంటికి వచ్చినటువంటి వారికి కుర్చీ వేసేటువంటి ఒక మంచి సంస్కృతి కలిగి ఉన్నటువంటి మనము దేవుణ్ణి నిలబెట్టి మాట్లాడడం అంత మంచిది కాదు కదా. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా అబ్రహాము దగ్గరకు దేవుడు దిగి వచ్చినప్పుడు అబ్రహాము చేస్తున్నటువంటి మనవులలో ఒక మనవేడు తెలుసండి. అయ్యా, నీళ్లు తెచ్చిస్తాను, కాళ్ళు కొడుకోండి. హల్లెలూయా. ఈ చెట్టు కింద కూర్చొని మీ అలసట తీర్చుకోండి అంటాడు. హల్లెలూయా. కాళ్ళకి నీళ్లు ఇచ్చాడు, కూర్చోడానికి ఒక ఆసనం చూపించాడు, ప్రాణాలను సేద తీర్చుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వారసత్వంలో ఉన్న మనం కూడా ఆ విధంగా అబ్రహాము ఒక ఆసనం చూపించినట్టుగా మనం కూడా ఒక స్తుతుల సింహాసనాన్ని దేవునికి వెయ్యాలి. అందుకొరకు దేవుని స్తుతించాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా కూర్చున్నటువంటి దేవాది దేవునికి తాను సిద్ధపరిచిన పాలు, వెన్న, శుద్ధపరిచినటువంటి భక్ష్యాలను తెచ్చి దేవునికి ఆతిథ్యం ఇస్తే వెళ్ళేటప్పుడు దేవుడు అంటాడు అబ్రహాముతో, నేను చేయబోవున్నది అబ్రహాముకు దాచెదనా. మీ దగ్గర స్పందనే రాలా. హల్లెలూయా. అంటే కాళ్ళకి నీళ్ళు ఇచ్చిన దేవుళ్ళలో ఉన్నాయి, భోజనం పెట్టినా ఉన్నాయి, ఎవరిని సేద తీర్చేటప్పుడు కూర్చోబెట్టిన దేవుళ్ళలో ఉన్నట్టుగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అంటున్నాడు, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా. ఇప్పుడు చెప్పండి, ఇంత ఆతిథ్యం యొక్క ఫలితం ఏంటంటారు? దేవుడు ఏది దాచుకోకుండా అబ్రహాముకు ప్రకటించేస్తున్నాడు. అలాగే ఈ పూట దేవాది దేవుని సన్నిధికి వచ్చిన మనతో కూడా దేవునిలో ఉన్నది ఏది దేవుడు దాచుకోకుండా మనతో మాట్లాడారంటే ప్రభువును స్తుతించాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. చూడండి, స్తుతించే విషయంలో మీరు స్పందించని కారణం ఒక విషయాన్ని మీకు వివరించాల్సి వచ్చింది.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ విమర్శలు ఉండవు సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అట్లాగా వీళ్ళు ఎట్లాగా ఆడిపోసుకోవటం ఉండదు సార్ ఇక్కడ. హల్లెలూయా. దేవాది దేవుడు మనకి ఏ విషయాలు నేర్పించాలనుకున్నారో ఆ అంశాలు మనం నేర్చుకునే బుద్ధితో మనం కూర్చుంటే ఖచ్చితంగా మనకు నేర్పించి పంపుతారు ఆయన. అప్పుడు మనం ఆయన సేవ ఘనంగా చేయగలము. హల్లెలూయా. మంచిది ప్రియులారా, సమయం చాలా అయింది. మరి సమయం చూసుకునేటువంటి వాళ్ళు అయితే మీరు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరి ఈ నెల నుంచి 11 గంటలకు ప్రారంభిస్తారు. గడిచిన మాసంలోనే మరి ఇక్కడ నడిపింపులో ఉన్నటువంటి వారు ప్రకటించారు. మీరు కూడా అలాగే 11 గంటలకు వచ్చినట్టున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట అనుకుందాం, సమయం పెంచే కొద్దీ మనకి సమయం పెరిగిద్దా సమయం తగ్గిద్దా? తగ్గిద్దా? హల్లెలూయా. 10 గంటలకు ప్రారంభిస్తేనే 1 గంటకు ముగింపు. 11 గంటలకు ప్రారంభిస్తే 8 గంటల ముగింపు, 2 గంటలకు. ఇప్పుడు సమయం పెరగడం మనకి మంచిదా మనకి మంచిది కాదా? మంచిదే. మంచిదేనా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే 2 గంటలు మీరు భోజనం చేస్తారు. ఇక మీకు అర్థమైంది అనుకుంటా విషయం. హల్లెలూయా. 12 గంటలకు ప్రసంగం ఇస్తే 1 గంట 1 గంటలన్నరకి ముగింపు ప్రార్థనతో ముగించబడితే భోజనాలు అయ్యేటప్పటికీ 2 అవుతుంది, 2:30 అవుతుంది కదా. ఇప్పుడు ప్రసంగం ఇచ్చింది 1 గంటకైతే, ప్రసంగం ముగించబడేది 2:30 అయితే, భోజనం చేసేది ఎన్ని గంటలకి? అది మా అయ్యారు మంచిది అన్నారు. హల్లెలూయా. కనుక ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు దాన్ని కొంచెం ఆలోచించి మాట్లాడితే సేవకులే కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించకూడదు, ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయం చేయకూడదు. ఆ నిర్ణయము దైవ చిత్తానుసారమైన నిర్ణయమై ఉండాలి. దానికి తిరుగుండదు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, గడిచిన కొన్ని నెలలుగా ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయంలో రాయబడినటువంటి 8వ వచనంలో సేవను గురించిన విషయాలు ప్రభువారు అక్కడ 4 మాట్లాడారు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా సేవను గురించి ప్రకటించింది మోషేకు దేవుడు. హల్లెలూయా. మొదటిగా సేవను గురించి ప్రకటించింది ఎవరికంటే దేవుడు? నోవహుకు ప్రకటించాడంటారా? హానోకుకు ప్రకటించాడంటారా? సేవను గురించి మొట్టమొదటిగా సేవ దేవుడు ప్రకటించింది మోషేకు. హల్లెలూయా. కనుకనే మనం ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాని ప్రారంభం నుండి రావాలి మనం. హల్లెలూయా. ఎక్కడో మధ్యలోనే ఎక్కడో చివరిలోనే కాదు, దాని ప్రారంభం నుండి రావాలి. హల్లెలూయా. కనుకనే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన 4 అంశాలు సేవలో. 1, దేవుని మందసం మొయ్యాలన్నాడు. 2, సేవ అప్పగించిన దేవునితో నిలబడాలన్నాడు. 3, సేవ అప్పగించిన దేవుణ్ణి సేవించాలన్నాడు. 4వ భాగము, ఆ దేవుని సేవలో ఎవరెవరైతే వచ్చారో ప్రజలందరూ వారందరినీ దీవించడం. ఈ 4 పరిచర్యలు ఈక్వల్ సేవ అని దేవుడు అన్నారు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. కనుక సేవ ప్రారంభం కాదు ఇది. అసలు సేవను గురించి ప్రకటిస్తున్న దేవుడు మొట్టమొదటిగా ప్రకటించింది మందసం మోయడం సేవ అన్నాడు. మందసం మోసే సేవ ఇచ్చిన దేవునితో నిలబడడం సేవ అన్నాడు. దేవుణ్ణి సేవించడం సేవ అన్నాడు. 4వది, ఆ సేవలో వచ్చిన ప్రజలందరినీ దీవించడమే దేవుడు సేవ అన్నారు. హల్లెలూయా. ఈ సేవ చేసిన వారందరినీ దేవుడు సేవకుడు అన్నాడని గడిచిన నెలలోనే మీతో మాట్లాడారు ప్రభువారు. హల్లెలూయా. మనలాగా మందిరాలు కట్టి సువార్త ప్రకటించి సభలు ఏర్పాటు చేసి ఆరాధన చేసినటువంటి వారు కాదు వారెవరు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో యాకోబును పట్టుకుని దేవుడు అన్నాడు, నా సేవకుడవని యాకోబు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము నా సేవకుడు అన్నాడు. అపోస్తలుల కార్యం 13:36లో దావీదు నా సేవకుడు అన్నారు. హల్లెలూయా. ఇలాగునా ఏలియాను తన సేవకుడు అన్నారు, ఎలీషాను తన సేవకుడు అన్నారు, ఆఖరికి కాలేబును కూడా తన సేవకుడు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సేవకులు అనిపించుకుంటున్నటువంటి మనకు దేవుడు సేవకులు అన్న వారికి కొంత వ్యత్యాసం ఉందనే విషయాన్ని మనందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, మందసం మోయడం అనేది సేవలో మొదటి భాగము. ఆ మందసంలో ఏమున్నాయి సార్? దేవుని చేతి వేలుతో రాయబడిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉన్నాయి. 2, మన్నాతో నింపబడిన బంగారు పాత్ర ఉంది. 3వది, చిగురించిన అహరోను కర్ర ఉన్నది. హల్లెలూయా. ఈ
మందసములో వాటిని ఉంచి ఆ మందసం మీద కరుణాపీఠం ఏర్పాటు చేసి ఒక కెరూబు ఎదురుగా రెక్కలు చాచి ఉండగా ఆ కరుణాపీఠం మీద దేవుడు ప్రత్యక్షమై మాట్లాడి కలుసుకుని నివసించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు నివసించి కలుసుకొని మాట్లాడేటువంటి ఆ స్థలం నుంచి దేవుడు మాట్లాడితేనే మనం ఏ సేవ చేయాలో మనకి అర్థమవుతుంది, సేవ విధానం మనకి అర్థమవుతుంది, సేవ దర్శనం, సేవ ప్రత్యక్షతలు అన్ని ఆయన ప్రత్యక్షమై మాట్లాడి కలుసుకొని నివసిస్తేనే మనకి సేవ అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని కలుసుకోకుండా సేవ మనకి అర్థమవుతుందంటారా? దేవుడు మనతో మాట్లాడకుండా సేవ మనకి అర్థమవుతుందంటారా? మనం దేవుడితో నివసించకుండా దేవుని సేవ మనకు అర్థమవుతుందంటారా? ఈనాడు సేవ చేసే అనేక మంది సేవకులకి అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? 1, దేవుని కలుసుకునే అనుభవం లేదు. 2, దేవుని మాట వినే అనుభవం లేదు. 3, దేవునితో నివసించే అనుభవం లేదు. ఈ అనుభవం లేకుండానే సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని విమర్శించడానికి నేను చెప్పడం లేదు. దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు సేవ అని ఏ మోషేతో మాట్లాడో ఆ మోషేతో మాట్లాడుతున్న మాటల్లో 4 అంశాలు. 1, మందసం మొయ్యాల. అలాగే ఒకసారి దావీదు కాలంలో మందసం మొయ్యడం చేతగాక లేదంటే ఒక కొత్త బండిని పెట్టి ఆ కొత్త బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు, ఉత్సవంగా తీసుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కొత్త బండి కట్టినటువంటి ఎండలో ఒక ఎద్దుకాలు జారినప్పుడు నిబంధన మందసం బండి నుంచి జారిపోతుండగా అనబడిన వాడు పట్టుకున్నాడు మందసాన్ని. వెంటనే దేవుడు అక్కడ తన మొత్తగా చనిపోయినని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. మందసాన్ని పట్టుకుంటే చచ్చిపోతారా అండి? పట్టుకుంటే చచ్చిపోతారా? లేదు. మందసాన్ని మొయ్యడం అనేటువంటి ఒక నియమాన్ని సేవకుని దేవుడు నియమించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మొయ్యాలని చెప్పాడు ప్రభు. మొయ్యమని చెప్పిన మొయ్యాలి తప్ప ముట్టుకోవడం అనేటువంటిది దేవుని క్రమం కాదు కనుక అక్కడ చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే మనము కూడా దేవుడు మనకు అప్పగించిన సేవకు మనము మోయించుకునే వారిగా ఉండకూడదు, సేవను మొయ్యాలి. హల్లెలూయా. సిలువని మొయ్యమని చెప్పాడా? సిలువ నిన్ను మోస్తుందని చెప్పాడండి దేవుడు. సిలువ అంటే ఏమిటండి? సేవ కాదండి. 2, కాడి మొయ్యమన్నాడు. కాడి అంటే సేవ కాదండి. ఇర్మియా పుస్తకంలో చూస్తే కాడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్తలో చూస్తే సిలువ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన కాలంలో చూస్తే మందసం అన్నాడు. మందసం అన్నా, కాడి అన్నా, సిలువ అన్నా సేవే. హల్లెలూయా. ఆ సేవను మొయ్యాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే ఆనాడు ప్రత్యక్ష గుడారంలో కూడా సేవ చేసి ప్రధాన యాజకుడు చూసినట్లయితే గుండెలను చూసినట్లయితే న్యాయ విధాన పథకం ఉంటుంది. భుజాల మీద చూస్తే ఊరిము తుమ్మిమని ఉంటాయి. భుజాల మీద మొయ్యాల సేవను, గుండెల మీద మొయ్యాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఎవరైతే సేవను మోస్తారో వారు చేసేది సేవ. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఉపోద్ఘాతంగా చెప్పడం లేదు కానీ ఈ రోజు చాలా మంది కొత్తగా కనబడుతున్నారు కనుక వారి కొంచెం వివరణ అందించినట్లుంటదిగా విషయాలు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వది, ఆ మందసము ఏ సేవలు పడినటువంటి మందసాన్ని ఏ దేవుడైతే మనకి అప్పగించారో ఆయనతో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించినట్లయితే హానోకు దేవునితో నడిచినట్లుగా, నోబహు దేవునితో నడిచినట్లుగా, అబ్రహాము దేవునితో నడిచినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. హల్లెలూయా. అంటే సేవకులను చెప్పబడినటువంటి వారు ఆ సేవ అప్పగించిన దేవునితో నిలబడ్డారు కనుక వారు సక్సెస్ అయిన సేవ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3, దేవుణ్ణి సేవించాలి. సేవించడం అంటే ఏంటి సార్? దేవుని ఎడల భయముతో, భక్తితో, ఆరాధన పూర్వకంగా ప్రార్థన చేయడమే సేవించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే యెహోషువ అంటాడు కదా, మీరెవరిని సేవించును, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. 4వ భాగంగా ఏమిటి చెప్పారంటే ప్రభువారు ఆ సేవలో అనేక మంది ప్రజలు వస్తారు కదండి, వారందరినీ దీవించాలి. హల్లెలూయా. అలా దీవించిన సేవని గడిచిన నెలలో మీతో ప్రభువారు మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబును చూస్తే యాకోబు దీవిస్తున్నాడు, మోషే చూస్తే మోషే దీవిస్తున్నాడు, దావీదు చూస్తే దావీదు దీవిస్తున్నాడు. ఈ విధంగా ఎవరిని మనం చూసినప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చిన వారందరినీ దీవించే సేవ వారు చేసినట్లు దేవుని వాక్యంలో రుజువుగా గడిచిన నెలలో మీతో ప్రభువారు మాట్లాడారు. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమిటంటే, దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు ఎలా ఆశీర్వదించబడ్డారు? 2, ఎంతగా ఆశీర్వదించబడ్డారు? 3, ఆశీర్వదించబడ్డారు అనడానికి రుజువేమిటి?
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అప్పగించిన సేవలో 4 భాగాలను చెప్పాను. 1 మందసం మోయడం, 2 దేవుడితో నిలబడడం, 3 దేవుని సేవించడం, 4 దేవుని సన్నిధికి వచ్చి వారిని దీవించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారిని దీవించాలంటే ఆ దీవించబడి ముందు దీవించబడి ఉండాలిగా. దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఆశీర్వదించాలంటే ఆశీర్వదించబడి ఉండాలిగా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ మాటలు. దేవుని సన్నిధికి వచ్చిన వారిని దీవించడమే సేవ అన్నాడు దేవుడు. అలా దేవుని సన్నిధికి వచ్చిన వారిని దీవించాలంటే దీవించబడాలి కదా. దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఆశీర్వదించాలన్నాడు. ఆశీర్వదించవలసిన వాడు ఆశీర్వదించబడాలి కదా. కనుకనే మొదటి భాగము ఎలా ఆశీర్వదించబడిన వారు, 2 ఎంతగా ఆశీర్వదించబడ్డారు, 3 ఆశీర్వదించబడ్డారు అనడానికి రుజువు ఏమిటి? ఈ 3 మాటలే ఇప్పుడు మన ధ్యానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒక్కొక్క విషయాన్ని అంతగా కూలంకషంగా ధ్యానం చేసేటంత సమయం మనకి లేకపోయినా నాకున్న సమయంలో మీకు సంపూర్ణంగా విషయాన్ని అర్థమయ్యేట్లుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తా మంచిగా. ఇప్పుడు వాక్యంలోనికి రండి. ఆదికాండము 27వ అధ్యాయము 33వ వాక్యం. ఆదికాండము 27వ అధ్యాయము 33వ వాక్యం. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా ఎలా దీవించబడిన వారు అనేది మొదటి అంశం. రెండో అంశం ఎంతగా దీవించబడ్డారు అనేది రెండో అంశం. మూడవది దీవించబడ్డారనడానికి రుజువేమిటి? ఇదే ఇప్పుడు మన ధ్యానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుని గురించి మనందరికీ తెలుసు. ఏం తెలుసండి యాకోబుని గురించి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన సహోదరుడి కంటే, అంటే తనకంటే ముందుగా గర్భంలో నుంచి వచ్చేవాడి కంటే ముందుగా రావాలని గర్భంలోనే పెరుగులోని వాడు, పోరాడిన వాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాడాడు, పెరుగులాడు, సక్సెస్ అవ్వలా. ముందు రావడం వీలు పడలేదు. ఎందుకు? ఏసేవ ముందుగా రావాలి, దేవుని నిర్ణయం అది. హల్లెలూయా. అలా ముందుగా రావాల్సిన ఏసేవ కంటే ముందుగా రావాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం సఫలమవులా. కనీసం అతనితో పాటుగా వచ్చిన వాడు అని చెప్పుకోవడానికి కొరకైనా చెప్పి ఏం చేశాడంటే, మొదటిగా గర్భంలోంచి వచ్చే ఏసేవ మడ పట్టుకున్నాడు, అలా బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇట్లాంటి యాకోబుని మనం గమనించినట్లయితే అతని గురించి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏమిటంటే తనకు కావలసిన దేని కోరకైనా పోరాడేటటువంటి తత్వం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకు కావలసిన దేని కొరకైనా బతికులాడే తత్వం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకు కావలసిన దేని కొరకైనా పెరుగులాడే తత్వం కలిగిన వాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలిసింది యాకోబు అంటే మోసగాడనే మోసుకుంటున్నాం యాకోబుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. అతనిలో ఉన్న మరి మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి, వాటిని మనం ధ్యానం చేయాలా. హల్లెలూయా. ఒక్కొక్క దేవుడు నోరు తెలిస్తే యాకోబుకి ఎవరు మోసగాడు, పచ్చి మోసగాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామైన లాభాన్ని ఇక మోసం తప్పితే ఇక ఆ యాకోబులో మంచి పడవ ఏం కనపడవు మాస్టర్ గారికి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, యాకోబు తనకు కావాల్సిన దాని కొరకు పోరాడే తత్వం కలిగిన వాడు, పెరుగులాడే తత్వం కలిగిన వాడు, బతిమాలే తత్వం కలిగిన వాడు. ఇలాంటి యాకోబు గుడారాల్లో నివసిస్తున్నాడు, మంచిగా సాధువుగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగునా సాధువుగా ఉన్నాడు, గుడారాల్లో ఉన్నాడు యాకోబు. ఏశావు వేటగాడిగా ఉన్నాడు, అరణ్యంలో వెళుతున్నాడు, వేటలు తెచ్చుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున ఒక రోజు ఇస్సాకు అన్నాడు, అయ్యా నేను ఇండోర్ తాప్యంలోకి వచ్చానా, నేను చనిపోక ముందు నువ్వు వేటకు భోజనం తీసుకొస్తే ఆ భోజనం చేసి నేను దీవిస్తాను అని ఏశావుతో చెప్పాడు. ఈ మాట తల్లిగారు విన్నారు. ఎవరామే రిబకమ్మ. అలా విన్నటువంటి మాటలు వెంటనే అక్కడ వాక్యంలో మీరు గమనిస్తే ఇస్సాకేమో ఏశావును ప్రేమించాడంట, రెబెక్కమేమో యాకోబుని ప్రేమించిందంట. దేవునికి స్తోత్రం. ఏశావునేమో ఇస్సాకు ప్రేమించాడు, యాకోబునేమో రెబెక్కను ప్రేమించింది. వాక్యంలో ఉంది, లేని మాట నేను చెప్పడంలా. ఇలాగున
యాకోబును ప్రేమించినటువంటి రిబకా ఏమందంటే, అయ్యా నీ తండ్రి నీ అన్నతో ఒక మాట చెప్పడం నేను విన్నా. ఏంటో తెలుసా? నీ అన్న వేటాడి రుచిగల భోజ్యాలు తెచ్చి మీ నాన్నకి పెడితే ఆ రుచిగల భోజ్యాలు తిని మీ అన్నని దీవిస్తాను అన్నాడు. నా కొడుకా, నేనేం చేస్తానంటే నువ్వు వేటకెళ్ళక్కర్లా, సారలో ఉన్నటువంటి ఒక దూడను తెచ్చి సిద్ధపరిచి రుచిగల భోజ్యాలు తయారు చేసి నీకు ఇస్తాను. నువ్వు తీసుకెళ్లి మీ నాన్న ముందు పెట్టి ఆయన తిన్న తర్వాత నీవే ఏశావని చెప్పి యాకోబుగా ఉన్న నువ్వు ఏశావుకు దీవించవలసిన దీవెనలు నువ్వు పొందురాలని చెప్పి ఒక మాస్టర్ అని చెప్పింది. అదంతా చెప్పిన టైం వేస్ట్ చేయట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక అమ్మ నేను ఒంట్రోమ కలిగిన వాడిని కాదు కదా, నేను నొమ్మలు కలిగిన వాడిని అంటే అయ్యా వెంటుకుందా చెప్పేస్తానంది. ఇక రకరకాలు చెప్పింది. ఆఖరికి ఏశావు తొడుక్కునే వస్త్రం కూడా తొలగించినట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇన్ని మోసాలు నేర్పింది ఎవరైనా తల్లి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నింటినీ ఫలితంగా రుచిగల భోజ్యాలు చేతిలో పెట్టింది. వాటిని తీసుకొని ఇసాకు దగ్గరకు వచ్చాడు. అయ్యా నువ్వెవరు అన్నాడు. అయ్యా నేను ఏశావు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వు వేటని తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. ఇంకో మాట అడిగాడు, ఇంత తొందరగా ఎలా వచ్చింది నాన్న, ఎన్ని ఎలా దొరికింది తొందరగా, ఇప్పుడు చెప్తే రేపు తెస్తాం అనుకున్నాను కదా, ఇప్పుడు చెప్తే ఇప్పుడు తెచ్చావు అంటే వాటిని దేవుడు నీ గుమ్మాన్ని తెచ్చాడయ్యా అన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును. వేటంటే వెతకాలి కదా, ఇక్కడ వెతికే బదులుగా ఎందుకు శాప తీసుకొచ్చేసి దేవుడా. హల్లెలూయా. కనుక నవ్వు అడిగాడు పెద్ద ఆయన. కళ్ళు మందంగానే మనిషి మాత్రం చురుగాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రాసింది కదా ఇస్సాకు గురించి, కళ్ళు మందముగా ఉన్నందున. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సేవకులమైన మనందరం కూడా తిండి విషయంలో కొంచెం క్రమం పాటించుకుంటే చాలా మంచిది. హల్లెలూయా. ప్రియులారా, ఇలాగున ఏశావు పొందేసినటువంటి దీవెన అంతదారులో యాకోబు పొందేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీవించబడ్డాడు, వెళ్ళిపోయాడు. యాకోబు వెళ్ళిపోయిన వెంటనే ఏశావు సిద్ధపరచుకున్న రుచిగల భోజ్యాలన్నీ తీసుకొచ్చి ఇస్సాకు దగ్గర నిలబడ్డాడు. వెంటనే ఆ రుచిగల భోజ్యాలు తెచ్చిన ఏశావు చూసి గడ్డ ఉనికిపోతున్నాడంట. అంటే ఏశావుకి ఇవ్వవలసిన దీవెన యాకోబుకి ఇచ్చాడన్న విషయం అర్థం అవ్వగానే గడ్డ ఉనికిపోతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? అతడు దీవించబడిన వాడే. హల్లెలూయా. యాకోబు ఎవరంట? దీవించబడిన వాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా యాకోబు దీవించబడిన వాడే అనడానికి రుజువు తెలుసా అండి? ఈ యాకోబు చేసిన మోసం అంతా ఎరిగిన ఏశావు చంపడానికి బయలుదేరి ఉండగా తండ్రి సలహా మేరకు లాబానుకి పారిపోయాడు. ఆ లాబాను అడుగు పెట్టిన తర్వాత యాకోబు అడుగు పెట్టాడని దేవుడు లాబాను కుటుంబాన్ని దీవించడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, యాకోబు దీవించబడ్డాడా లేదా? దీవించబడ్డాడు. దీవించబడ్డాడనే రుచి ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సేవలో 4వ భాగమైన దేవుని ప్రజలందరినీ దీవించే సేవ మనం చెయ్యాలంటే మనం దీవించబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు దీవించబడాలంటే మనమందరం కూడా యాకోబులాగా అడ్డదారిలో దీవించబడాలా? కానే కాదు. హల్లెలూయా. 32వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఎబ్బోకు రేవు దగ్గర ఆ రేవును తన వారందరినీ దాటించేసి ఎబ్బోకు రేవు ఎక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. అలా ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు దగ్గర దేవుడు దిగొచ్చేశాడు. తెల్లవారే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన వివరాలన్నీ హోషేయ పుస్తకం 12వ అధ్యాయం 3-4 వాక్యాల్లో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రంతా యాకోబు దేవుడితో ఏం చేశాడో అక్కడ రాయబడి ఉంటుంది. ఏం చేశాడు తెలుసా? ఒకటి పోరాడాడంట, వెనుగులాడాడంట, ప్రతిమాలాడంట, కన్నీరు విడిచాడని 4 భాగాలు రాయబడి ఉన్నాయి అక్కడ. అప్పుడు తెల్లవారే వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు ప్రార్థనలో, వెనుగులాడుతూనే ఉన్నాడు ప్రార్థనలో, కన్నీరు విడుస్తూనే ఉన్నాడు ప్రార్థనలో. దేవుడు అంటున్నాడు, బాయ్ తెల్లవారుతుండగా నన్ను పోనివ్వంటే అప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయలేను అని ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, యాకోబు ఆశీర్వదించబడినటువంటి ఒక ఆశీర్వాదం పొందడానికి ఏమేం చేశాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దైవజనులమైన మనము ఏమి చేయకుండా మనం కూడా ఆశీర్వదించబడ్డాం, మనం కూడా దీవించబడ్డాం అనుకుంటే దీవించబడ్డామని అనుకున్నట్లా, దీవించబడినట్లా? అంటే
హల్లెలూయా. దీవించబడ్డాం అనుకుంటే దీవించబడినట్టు కాదు సార్, దీవించబడాలా. దీవించిన తండ్రిని ఇస్సాకు అంటున్నాడు, అతడు నిజముగా దీవించబడిన వాడే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు దీవించబడిన వాడే లాభాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్బాయి, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను శకునం చూసి తెలుసుకున్నా, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని రామని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడిగా మనం దీవించబడి ఒక ఇంట్లో అడుగు పెడితే మనం అడుగు పెట్టిన ఇంటిని దేవుడు దీవించాలి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన దైవజనుడిగా మనం ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని రుజువులు మీ ముందు పెడతాం చూడండి. పిల్లరా, సారేపతు అనే ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పటికల్లా ఏలియా ఆ ఇంటి పరిస్థితి తెలుసా? పెట్టడి పిండి కొంచెం ఉందమ్మా, ఇంట్లో ఏమీ లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెట్టడి పిండి కొంచెం ఉందమ్మ, గుండెలో ఏమీ లేదని చెప్పింది ఆ తల్లి. కానీ ఆ ఇంట్లో ఏలియా అడుగు పెట్టిన దగ్గర నుంచి 3.5 సంవత్సరాలు వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తున్నారు. మీ ఇంటి వాళ్ళందరూ వాక్యం ఉంది. హల్లెలూయా. అంటే దీవించబడిన ఏలియా, ఆశీర్వదించబడిన ఏలియా సారేపతు ఊర్లో ఉన్న ఒక విధవరాలు ఇంట్లో అడుగు పెడితే 3.5 సంవత్సరాల వారి ఇంట్లో కరువు లేకుండా వారు భోజనం చేస్తున్నట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి రోజుల 37వ అధ్యాయంలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 2, 2వ రోజుల కింద 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఎలీషా షునేము పట్టణానికి వెళ్ళి షునేము ఇంట్లో అడుగు పెట్టినప్పుడు పిల్లరా ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇలాగున దైవజనుడైనటువంటి ప్రతి దైవజనుడు దీవించబడ్డారు. దీవించబడినటువంటి వారు అనేక మంది కుటుంబాల్లో వారు దీవించినట్టు దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇలాగున దేవుని యొక్క వాక్యంలో దైవజనుడైనటువంటి మనము మొదటిగా దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2, అనేక మందిని మనం దీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యం వింటున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక దేవుని సేవ అంటే ఇట్లా మైకు పుచ్చుకొని 4 వాక్యాలు చెప్పడం మాత్రమే కాదు, దీవించబడాలా, అనేక మందిని దీవించాలా. ఆశీర్వదించబడాలా, అనేక మందిని ఆశీర్వదించాలా. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఆశీర్వదించబడి ఆశీర్వాదంగా ఉండకపోతే నువ్వు ఆశీర్వదించబడిన వాడవు అని యాకోబు గురించి ఎవరైనా చెప్పేవాళ్ళ? ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు ఆశీర్వదించబడి ఆశీర్వాదకరంగా ఉండకపోతే యాకోబు ఆశీర్వదించబడ్డాడు అని ఎవరైనా అనేవాళ్ళ? ఇప్పుడు యాకోబుని గురించి ఇస్సాకు సాక్ష్యం ఏంటి? అతను ఆశీర్వదించబడిన వాడే. యాకోబుని గురించి లాబాను సాక్ష్యం ఏంటి? అతను ఆశీర్వదించబడిన వాడే. కనుక దైవజనులైన మనము ఆశీర్వదించబడాలా. 2, అనేక మందిని మనం ఆశీర్వదించాలి. స్తోత్రం చెప్దాం మంచిగా. ఎవరు మనం అడగక్కర్లేదు, కానీ మనకి మనం అనుకుందామా, నేను దీవించబడిన వాడనేనా, నేను ఆశీర్వదించబడిన వాడనేనా అని నువ్వే అనుకుంటున్నావా? లాభం లాంటి వాళ్ళు ఎవరన్నా అంటున్నారా అని నువ్వే అనుకుంటున్నావా? ఇస్సాకు లాంటి వాళ్ళు ఎవరు అంటున్నారో నువ్వు దీవించబడిన వాడవే అని. హల్లెలూయా. మీరు గమనిస్తే యాకోబు జీవితంలో ఎప్పుడు కూడా నేను ఆశీర్వదించబడిన వాడని చెప్పుకోనా, యాకోబే ఆశీర్వదించబడ్డాడు అని అనేక మంది ఒప్పుకున్నారు, చెప్పుకున్నారు. అవునా కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఉంటారు చెప్పుకుంటారు, నేను అడుగు పెడితే వద్దు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎప్పుడన్నా అన్నాడు నేను అడుగు పెడితే అని? దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నాడా, నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను చూశానే, శకునం చూశానయ్యా. నువ్వు అడుగు పెట్టిన నీ దేవుడు నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడా? ఈ సత్యంగా మన బతుకులో దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడుగు పెడితే దైవజనుడా నిన్ను బట్టి నా కుటుంబం దేవుడు దీవించాడయ్యా, నిన్ను బట్టి నా కుటుంబం దేవుడు ఆశీర్వదించాడయ్యా అని మన గురించి సాక్ష్యం రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటారు మా అయ్యగారిని దేవుడు అంత ఆశీర్వదించాడు, మా అయ్యగారిని దేవుడు అంత దీవించాడు. ఒకటిదే, దేవుని స్తోత్రం కలుగును గాక. మాటలే, దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు దీవించబడ్డాడంటే రుచులు ఉన్నాయో లేవో చెప్పండి మీరు నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే వాక్యంలో చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 47వ అధ్యాయం 7వ వచనం.
ఆదికాండం 47:7, 49:28, 48:9. యోసేపు యాకోబును ఫరో సమక్షంలో యాకోబును నిలబెట్టగా యాకోబు ఫరోను దీవించిన సోదరులు చెప్తారు మంచిగా. ఇస్సాకు ఏమన్నాడండి? యాకోబును గురించి దీవించబడిన వాడే అన్నాడు. లాబాను యాకోబును గురించి ఏమన్నాడండి? దీవించబడిన వాడే అన్నాడు. ఇప్పుడు దీవించబడినటువంటి యాకోబు, దీవించబడిన యాకోబు, దీవించబడిన యాకోబు ఇప్పుడు ఫరో అనబడిన ఐగుప్తు దేశానికి రాజై ఉన్నవాడిని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీవించబడి దీవిస్తున్నాడా? దీవిస్తున్నాడా? దీవించబడ్డాడు. రుజువులు ఉన్నాయా లేవా? మాట్లాడలా మీరంతా దీవించబడ్డాడు, దీవించబడ్డాడు చెప్పుకుంటున్నారు. దీవిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమయ్యా ఫరో ఎందుకు దీవిస్తున్నావు? నేను దీవించబడ్డాను, దీవులు నాలో ఉన్నాయి కనుక. హల్లెలూయా. రెండోది మీరు గమనిస్తే ఇశ్రాయేలు 12 గోత్ర కర్తల్ని ఎవరి దీవెన ప్రకారంగా వాళ్ళని దీవించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవది చూస్తే యోసేపు గర్భంలో పుట్టిన మనష్షే, ఎఫ్రాయిము ఉన్నారే మనవలు, వాళ్ళని కూడా దీవించేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజును దీవిస్తున్నాడు, 2 గోత్ర కర్తలు దీవిస్తున్నాడు. ఆ గోత్ర కర్తల్లో ఒకటి యోసేపు కొడుకులను కూడా దీవించేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమిటయ్యా దీవించుతున్నాము? దీవెనలు నా మీద ఉన్నాయి, దీవెనలు నాలో ఉన్నాయి. హల్లెలూయా. ఈ సేవ చేశాడు కనుక యెషయా 45వ అధ్యాయంలో దేవుడు యాకోబుకు సాక్ష్యం ఇచ్చాడు. యాకోబు నా సేవకుడు, నా సేవకుడైన యాకోబు. హల్లెలూయా. ఏంటి ప్రభువా ఇంత మోసగాడని మేమందరం ఊరూరా చెప్తుండే యాకోబు గురించి నువ్వు సేవకుడు అంటున్నావు ప్రభువా? ఇప్పుడు చెప్పండి, వెళ్ళి చెప్పగలరా? యాకోబును మోసగాడని చెప్పగలరా? యాకోబును మోసగాడు నువ్వు చెప్తే దేవుడు ఏమన్నాడు? యాకోబుని గురించి నా సేవకుడు అన్నాడు. నువ్వేమన్నా యాకోబుని గురించి మోసగాడు అంటున్నావు. హల్లెలూయా. దేవుని సేవ చేస్తున్నావు నీవు. దేవుడు మాట్లాడమన్నది దేవుడు మాట్లాడినట్లే మాట్లాడాలా? ఇష్టం వచ్చిన మాట్లాడాలా? హల్లెలూయా. దేవుడు యాకోబుని సేవకుడు అన్నాడు. సార్ నువ్వు మోసగాడు అని అంటే దేవుడు మాట్లాడుతున్నట్టేనా? మరి ఎవరు మాట్లాడినట్లు మాట్లాడాలి మనము? ఒకసారి సైన్యాన్ని పంపించే అధికారులు యేసుప్రభుని అరెస్ట్ చేసి తీసుకురామని పంపించారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా వచ్చేసారు. వచ్చిన తర్వాత సైనికులకి ఏమై మిమ్మల్ని యేసుప్రభుని అరెస్ట్ చేయమని పంపిస్తే మీరు అరెస్ట్ చేయకుండా చర్యేమిటి అని అంటే వారు అన్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడటం మేము వెళ్ళలేదు, ఆయన దయగలిగిన మాటలు మాట్లాడాడని చెప్పారు వారు. అవునా కాదా? గుర్తుందా మీకు వాక్యంలో? హల్లెలూయా. ఎలాంటి మాటలు మాట్లాడాడంటే యేసుప్రభు వారు కేవలం ఆయన దయగలిగిన మాటలు మాట్లాడుతూ కనబడ్డాడు. అరెస్ట్ చేయకుండా వచ్చేసారు. మన దగ్గరికి అరెస్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళు లేరు, కానీ అరెస్ట్ చేయకుండా వస్తారు, అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తారు. ఎందుకు? మన నోటి మాటలు అయ్యి. హల్లెలూయా. మన నోటి మాటలను కాచుకునేదముగాక. కొలస్సీ పత్రిక చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసండి? వినువానికి మేలు కలుగునట్లు అనుకూలమైన వచనమే మాట్లాడాలి తప్ప మరొక పరుషమైన మాట మనం మాట్లాడకూడదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏ మాట మాట్లాడాలంట సార్? వినువానికి మేలు కలగాలంట. మాట్లాడే నాకు కాదు మేలు కలిగేట్టు మాట్లాడటం. వినేవాడు ఎవరైతే ఉన్నారో అతనికి మేలు కలిగేట్లు మాట్లాడాలంట. అలా మాట్లాడాలని దైవజనులుగా మనల్ని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అలా ఉండదు, నోటికి వచ్చిందే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఇక్కడ స్టార్టింగ్ లో నేను విన్నాను ఆ స్వరం. మరి అన్నిటికీ స్వరాలు ఇక్కడ వినబడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం దేవుని తోటలో జతపని వారం సార్. మనందరం ఒకే తోటలో ఉన్నాం. అవునంటారు కాదంటారా? నీ తోట వేరు నా తోట వేరా? నీ యజమాని వేరు నా యజమాని వేరా? హల్లెలూయా. మనమందరం ఉన్నది దేవుని తోటలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం జతపని వారము, ఒకే పొలంలో పనిచేస్తున్నాము. పొలం అంటే ఈ ఒకరే పొలం. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్తనే కొడవలు పెట్టి ఒక్కొక్కరిని కోసి వారందరినీ కొట్లోకి చేర్చాలా, మందిలోకి చేర్చాలా. ఈ మందిలోకి చేర్చిన వారందరినీ ఆరాధనకి సిద్ధపరచాలా. అదే సేవ. హల్లెలూయా. కొయ్యడానికి కొడవలు ఉన్నదో కోతలది ఏమి రాదో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ పైన చేతనైతే కోత కోసే కొడవల దగ్గర ఉంటే ఎంతమందిని కోసే లోకంలో నుంచి? ఇప్పుడు కోత అంటే కట్ చేయడమే కాదంటారా? కట్ చేసిన దగ్గర ఉంచేస్తారు పొలంలో. కట్ చేసిన పంటని
కొట్లోకి చేరుస్తారా? అంటే ఇప్పుడు కొయ్యబడింది అని అంటే ఆ ఆత్మ ఎక్కడికి రావాలా? కొట్లోకి రావాలా? హల్లెలూయా. అలా కొట్లోకి రాలేదంటే కొయ్యడానికి శాతగాలని అర్థం, కోసిన విడిచిపెట్టేవాళ్ళ అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక కోత కొయ్యడం రావాలా, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కోత కొయ్యడం వచ్చిన వాళ్ళని కూలికి తీసుకెళ్తారా? కోత కొయ్యడం రాని వాళ్ళని తీసుకెళ్తారా? ఎందుకని? ఏమో కూర్చోబెట్టి కూలియాలకి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సేవలు అలాగే ఉన్నాయి. సేవలు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు వారిని క్షమించి వారికి కూడా కోత కొయ్యడం నేర్పును గాక. హల్లెలూయా. కొయ్యడం అంటే పీకలు కోసుకోవడం కాదు నాయన. హల్లెలూయా. మేపే పని మనకు అప్పగించాడు, కాసే పని మనకు అప్పగించాడు. కాసే పని అంటే కాపాడడం, మేపే పని వాక్యం పెట్టి మేపడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరేం మాట్లాడాలి? ఎందుకు ఇన్నిసార్లు అన్నీ అనమాట ఎవడు అంటాడయా అన్నట్టుంది వ్యాపారం. హల్లెలూయా. ఏదో ఒకసారి 2 సార్లు అనమాట అంటాం కానీ పొద్దుకు ఏందైతే. హల్లెలూయా. మొదటిగా చెప్పాను మనం స్తుతిస్తే ఆయనకి సింహాసనం అని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 4 కాళ్ళు తయారవ్వాలా లేదా సింహాసనానికి? ఒక ఆసనం తయారవ్వాలా లేదా సింహాసనానికి? ఇప్పుడు మనం స్తుతించిన స్తుతులు ఒక సింహాసనం అయిపోయింది అంటారా? దేవునికి మహిమ కలుగును గాక. స్తుతిస్తా ఉంటే సింహాసనంగా మారుతా ఉంటే మారుతున్న సింహాసనం కొద్ది మారే కొద్ది దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. కనుక ముత్తు గొంతులాగా అని నేను చెప్పడం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని రేపితే దేవుడు నేను తాకితే దేవుడు ఆత్మ నీలోకి వస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో పెద్దలు అన్నారు కదా, అయ్యా ఇంద్రుడు గోలగోల చేస్తున్నారు అన్నాడు. ఏది దేవుని స్తుతిస్తుంటే అలా గోలగోల ఉందంట. అప్పుడే సుబ్రహ్మణ్యుడు వీడు సైలెంట్ కూడా కాళ్ళకేకలేతే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, స్తుతులు కంట్రోల్లో ఉన్నాయన్నారా? ఎందుకని? ఒక సింహాసనం తయారవ్వాలి దేవునికి. స్తోత్రం చెప్తా మంచిగా. కనుక ప్రియులారా, మొదటిది మనం దీవించబడాలా. 2 అనేక మందిని మనం దీవించాలా. 3 మనం దీవించబడ్డామా అన్నది రుజువేంటి అనే 3 మాటలు ఈ పూట. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం నోటికి వచ్చినప్పుడు యాకోబు మోసగాడు 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 అన్నావే, ఆ మోసగాడిని పట్టుకుని దేవుడు ఏమన్నా తెలుసా? నా సేవకుడు అన్నాడు. కానీ ఇకనన్నా నీ నోటికి కత్తి పెట్టుకొని మోసగాడిని యాకోబుని గురించి ప్రకటించడం మానేయ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? దేవుడే యాకోబుని పట్టుకొని నా సేవకుడు అన్నాడు. హల్లెలూయా. ఒక రాజును దీవించే సేవకుడు అయినటువంటి యాకోబుని పట్టుకొని మోసగాడు అంటావా? నాకైతే గుండె లేదు. ఎవరిని దీవిస్తున్నాడు యాకోబు? ఎవరిని దీవిస్తున్నాడు? సరే ఫరో యాకోబు. ఫరో దేవుడంటే ఒక చిన్నరాజా ప్రపంచ రాజ్యాలకు భోజనం పెడుతున్న రాజు ఆయన. హల్లెలూయా. ప్రపంచ రాజ్యాలకు భోజనం పెడుతున్న వాడిని తలవి చేయబడి దీవిస్తున్నాడు యాకోబు. అట్లా కొనుగోడు మోసగాడనే నీకు సేవకుడా, నీకు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున యాకోబులో ఉన్న మరో కోణం దేవుడు నీకు అర్థముగా బోధించును గాక. యాకోబులో ఉన్న మరో కోణం నీకు తెలియజేయను గాక. యాకోబు యొక్క మరో కోణాన్ని ప్రతి వారిగా దేవుడు నిన్ను మార్చును గాక. యాకోబును గురించిన మరొక ప్రత్యక్షత దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫరో ముందు చెబితే ఫరో దీవిస్తున్నాడండి. ఇశ్రాయేలు పండుగ గోత్రకర్తలు దీవిస్తున్నాడండి. ఆ గోత్రకర్తల్లో ఒకటిగా యోసేపు కొడుకును పుట్టిన ఎఫ్రాయిము మనష్షే ఇద్దరిని దీవిస్తున్నాడు. ఎంత దీవెనగా ఉన్నవాడిని, ఎంత దీవించబడిన వాడిని మోసగాడిని ప్రకటించడం మానేద్దాం గాక. హల్లెలూయా. చెప్తాం మంచిగా. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది, యాకోబు ఎవరండి? దీవించబడిన వాడు, అనేక మందికి దీవెనగా ఉన్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ద్వితీయోపదేశకాండం 10:8 ప్రకారంగా ఇప్పుడు దీవించుతున్న యాకోబును దేవుడి సేవకుడు అంటాం. న్యాయమా? న్యాయం కాదా? దేవునికి మహిమ కలుగును గాక. అలా సేవకుడే దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని? దేవుడు చెప్పిన సేవలో 4వ భాగమైన దీవించే సేవ చేస్తున్నాడు యాకోబు. తండ్రి దగ్గర దీవించబడ్డాడు. ఆదికాండం 32 చూస్తే దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు యాకోబు. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డాడు, ఆశీర్వాదం కలిగి ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనము కూడా ఆశీర్వదించబడాలా. హల్లెలూయా. హల్లెలూయా. వద్దా? మీకు అక్కర్లేదు ఆశీర్వాదాలు? ఆశీర్వాదం అక్కర్లేదా? దీవెన అక్కర్లేదా? ఆశీర్వాదం అక్కర్లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వదించబడాలంటే, ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి సార్ మనము? ఏమండి? బైబిల్ పట్టుకుని మందిరం వస్తే సరిపోతుంటారా? లేదంటే అక్కడ ఒక రిఫరెన్స్, అక్కడ 4 రిఫరెన్స్ వేసేసుకొని యూట్యూబ్ లో సాక్ష్యాలు చూసేసుకొని దేవుని స్తోత్రం కలుగును గాక.
ఇట్లా యూట్యూబ్ చూసేటువంటి ఒక యవ్వన పిల్లలంతా దేవుని దగ్గర రోషంగా ప్రార్థన చేస్తాడంట. ప్రభా నన్ను ఒక బిల్లి గ్రామంలాగా చేయి, ప్రభా నన్ను ఒక బిల్లి గ్రామంలాగా వాడుకో, ప్రభా నన్ను ఒక బిల్లి గ్రామంలాగా చేయి, ప్రభా నన్ను ఒక బిల్లి గ్రామంలాగా వాడుకో చెయ్యి అంటే ప్రభా నన్ను తీసుకొచ్చి నాకు ఒక బిల్లి గ్రామం చాలరా, నాకు ఒక పాలయంగి చోకలు చాలరా, నువ్వుగా నాకు అప్పగించుకుంటే నిన్ను మనసుపై సేవకుడిగా వాడుకుంటానంట. ఇలా చాలా మంది ప్రార్థనలో ఉంది, ఆ దైవజనుడు వాడబడుతున్నట్లుగా నేను వాడబడాలా, ఆ దైవజనుడు ఎంత క్లాసులో మైక్ పట్టుకున్నాడో అట్లా నేను పట్టుకోవాలా, ఆ దైవజనుడు ఎంత కాస్ట్లీ మైక్ వాడుతున్నాడో అంత కాస్ట్లీ మైక్ నేను వాడాలా, ఒక దైవజనుడు ఎట్లా అంటున్నాడు నేను కూడా అట్లా అనాలా, ఒక దైవజనుడు ఎలా అంటున్నాడు నేను కూడా అలా వద్దు. ఒక్కొక్కడైతే ఆయనలాగా సొక్క, ఆ సొక్క 2 జేబులు అంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం గారు. ఆ సొక్క వేసుకుని ఆయనలాగా ఉండవురా నాన్న, ఆయన సేవ చేయలేవురా బాబా. హల్లెలూయా, ఆయనకి లాంటి సొక్క వేసుకుంటాం, ఆయన లాంటి సేవ రాదు. హల్లెలూయా. 2017 దాదాపు ఆ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని సేవకి వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తుడు జఫన్యా గారి వాక్యాన్ని పిచ్చాడు. ఆ పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే జఫన్యా అయ్యగారు లాగా అంగి వేసుకొని, జఫన్యా అయ్యగారు లాగా ప్యాంట్ వేసుకొని, జఫన్యా అయ్యగారు లాగా మోకరిస్తాడు. జఫన్యా అయ్యగారు లాగా అంగి, జఫన్యా అయ్యగారు లాగా ప్యాంటు, జఫన్యా అయ్యగారు లాగా మోకరించాడు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అది ఎవరు అనుకున్నాడు? అలా అమాయకుడు ఆడే అనుకున్నాడు. అప్పుడు నేను అన్నాను, అయ్యగారులాగా అంగి వేసుకుంటే అయ్యగారులా అంగి ఉండదురా, నీ జీవితం కాదురా. అయ్యగారు ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నానని చెప్పారా, అన్నిసార్లు ఉపవాసం ఉన్నా. దేవుడు అయ్యని ఎన్నిసార్లు దర్శించాడని అయ్యి చెప్పారా, అన్నిసార్లు దేవుడిని దర్శించాలా. ఎలా మలిచాడో అయ్యని, ఎలా మార్చాడో ఆ మార్పు మనచబడేటంతగా నువ్వు కూడా తీర్మానం చేసుకొని 40 దినాలు ఉపవాసాలు, 120 దినాలు ఉపవాసాలు, 200 దినాలు ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రభుతో గడిపితే మోషేని మార్చేస్తాడు. అప్పుడు నీకు కావాల్సిన అంగీ కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడలేక మధ్యలో అన్నాడు అన్న సామెత మీరు ఏమంటారు? ఆడలేక వీడికి ఆట ఆడటం రాదంటే మధ్యలో నిలబడతాడు, పోయి సరికొండ అంటూ సరిపోతున్నాడు. హల్లెలూయా. ఈయన ఆత్మతాడు కొడితే ఏమని, కొట్టకపోతే ఏమని దేశ రక్తమే చేయు. హల్లెలూయా. అంగీ ధరించుకుంటే అట్లా కొంత బతుకు సేవ మానవ జిందగీ కాదు. హల్లెలూయా. ఉపవాసాలకు రావాలా, మోకాళ్ళకు రావాలా, కన్యల్లోకి రావాలా, రోజులని కాళ్ళు పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రోజు కన్యల్లోకి రావాలి యాకోబులాగా. చూడండి యాకోబు గురించి ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 32వ అధ్యాయం రావాలా. కనబడిందా మీకు మాట? తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవాది దేవుడు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకున్నట్టు చూచి, యాకోబును దేవుడు గెలవలేకపోవడం దేవుడు చూచి తొడగుడ్డి మీద అతనిని కొట్టెను. తొడగుడ్డి మీద కొట్టాడు, అయినా వదిలిపెట్టలేదు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగుడ్డు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించి, యాకోబు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను పోనీయనెను. ఆ కింద వచనం చూస్తే అక్కడ అతన్ని దేవుడు ఆశీర్వదించాడు అన్నట్టు వాక్యంలో. హల్లెలూయా. స్తోత్రం చెప్తా మంచిగా. సేవకుడే అని చెప్పబడ్డాడు యాకోబు. ఆ సేవకుడిని చెప్పబడినటువంటి యాకోబు సేవకుడు అయినందుకు ఆశీర్వదించిన దేవుడు పోరాడినందున ఆశీర్వదించాడు, పెనుగులాడినందున ఆశీర్వదించాడు, కన్నీళ్ళు విడిచినందున ఆశీర్వదించాడు, ప్రతి మానవుని ఆశీర్వదించాడు. అక్కడ 2 మాటలు నువ్వు 2 మాటలు ఎక్స్ట్రా చెప్పు అబ్బాయి గారు. అవునమ్మా నేను ఎక్స్ట్రా అని చెప్పా. ఆ 2 ఎక్స్ట్రా మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? హోషేయ పుస్తకం 12:3-4లో మనం చూసుకుని ఒకసారి. హోషేయ పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో ఉంటాయి. అక్కడ మీకు మగసిరి గలవాడై పోరాడి ఇంకేముంటుంది అక్కడ కన్నీళ్ళు ఉంటాయి. మీరు వదిలేశారదే అది. ఇప్పుడు ఆదికాండంలో ఏముంది? తెల్లవారి వరకు పెరుగులాడారంట. అవునా కాదా? ఇక్కడేముంది? బతిమాలాడంట. ఇక్కడేముంది? కన్నీళ్ళు ఉన్నాయంట. అంటే ఇక్కడ కన్నీళ్లు
ఇక్కడ 2 అంశాలు కనుక్కుంటే 4 అంశాలు. ఒకటి పోరాడుతున్నాడు దేనిలో? ప్రార్థనలో. ఎలా పోరాడుతున్నాడు? బతిమాలుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, బతిమాలుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఇది యాకోబు ఆశీర్వదించబడడానికి మూలమైన ప్రార్థన. మనకు అసలు ప్రార్థనే ఉండదు. ఎట్లా చేస్తున్నా? ఇప్పుడు చెప్పండి, యాకోబు ఏమైనా చేస్తే ఆశీర్వాదం వచ్చిందా? సేవకుడు అయ్యాడని ఆశీర్వాదం వచ్చిందా? పోరాడితే కనుక సేవకులము అయినందున మనకు ఆశీర్వాదాలు రావు. సేవకులమైన మనము యాకోబులాగా ప్రార్థనలో పోరాడి, పెరుగులాడి, కన్నీళ్లు విడిచి ప్రతిమరితే ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం వచ్చి ఆశీర్వదించాలా? హల్లెలూయా. అర్థమైన సోదరులు చెప్పండి. వాక్యం చాలా కష్టంగా ఉందని అర్థమైన సోదరులు చెప్పండి. వాక్యం చాలా కష్టంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యాకోబు సేవకుడు అయినందుకు ఆశీర్వదించబడ్డాడా? కన్నీళ్లు విడుస్తూ పోరాడి పెనుగులాడి బతిమాలితే ఆశీర్వదించబడ్డాడా? రుజువు సార్ అక్కడ. రుజువు. సేవకులు నేను విమర్శించబడ్డారా? సేవకులారా, మీతో సేవకుడు నేను కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో మైకి పుచ్చుకున్నాను, మాట్లాడుతున్నా, మీకైనా గొప్ప అనుకోవడానికి మాకు నేను అందరినీ చాలా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వయసులో కాదనుకో, అయ్యడే వస్తే 60 ఏళ్ళు వస్తాయి నాకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేవుగా అన్నమాక యేసు రక్తం ఏం చేయు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు అలయక పరిగెత్తుతారు, సమస్యలకు సాగిపోతారు, రెక్కలు చాచి పైకి పెడతారు. సోదరులు చెప్పండి మంచిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడా, సేవకుడు రాలా, సేవకుడు అయినందుకు ఆశీర్వాదం రాలేదు. ఆశీర్వదించబడినట్లుగా రాత్రంతా పోరాడుతున్నాడు, రాత్రంతా పెనుగులాడుతున్నాడు, రాత్రంతా బతిమాలుతున్నాడు, రాత్రంతా కన్నీరే. ఆ పోరాడే ప్రార్థన ఎంత అరిగిపోయిందంటే దేవుడు అన్నాడు, మరి నన్ను వదిలేరు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎవరినన్నా వదిలేయమని? ఒక మనిషి దేవుని వదిలేయమనాలా? మనిషినే దేవుడు వదిలేయమనాలా? ఏ రేంజ్ లో ఉందండి యాకోబు ప్రార్థన? దేవుడు అన్నాడు, ఒరే నేను గెలవలేకపోతున్నాను రా బాబోయ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతన్ని గెలవకుండుట చూచి అతన్ని గెలవలేకపోతున్నాడు. నిజంగా మీరు గమనించండి, యాకోబు అంత బలం ఉందంటారు. మరి ఏంట బలం? ప్రార్థనలో బలమది, ప్రార్థన శక్తి అదే. సోగ్గా పడతామని పాట ఏమనుకోమాకండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేక కావాలయ్యా, యేసయ్యా. ఎంత మెలోడీగా పాడినా, ఎంత మెలోడీగా పాడతారు. యేసు రక్తమే జయము. అసలు డిట్టో ఆ పాట పాడిన ఎంత పాడారు అట్టగా పడతాడు. శక్తి రాట్లా. ప్రార్థన చేస్తే వచ్చింది కానీ పాడపడితే అంటున్నా యేసు రక్తమే జయము. హల్లెలూయా. అట్లా పాడే లేదా, ఆ స్కేలుకు పాడే లేదా, ఆ స్థాయికి పాడే లేదా, ఆ రాగం ఇవన్నీ చూసుకునే దానికి ముందు పోరాడితే వచ్చేది ఆశీర్వాదం, పెనుగడితే వచ్చేద్ది, ప్రతివాడితే వచ్చేద్ది. ఈ 3 కన్యలతో చేస్తే వస్తదే. ఇప్పుడు ఎప్పుడు మీరు కన్నీళ్ళ కూడా బతిమలాడారు, వచ్చిందా? కన్నీళ్ళ కూడా పోరాడారు, వచ్చిందా? కన్నీళ్ళ కూడా పెనుగులాడారు, వచ్చిందా? ఇవన్నీ ఉన్నాయి కన్నీళ్లతో. హల్లెలూయా. యూదులందరి మీదకి వచ్చినటువంటి శాసనం రద్దవడానికి గల కారణం తెలుసా? ఎస్తేరు కన్నీళ్లతో వేడుకుందంట. నోటితోనా కన్నీళ్లతోనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఓ దైవజనుడా, ప్రజలను దీవించే పరిచర్య పొందే నీవు ప్రజలను దీవించాలంటే నువ్వు దీవించబడాలా, ప్రజలను ఆశీర్వదించాలంటే నువ్వు ఆశీర్వదించబడాలా, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించబడాలంటే దేవుడు నిన్ను దీవించబడి ఉన్నాడు. కనుక ఆ దీవించే దేవుని దగ్గర రాత్రులు ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు కన్యల దగ్గర పోలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అడ్డదారులు ఆశీర్వాదం వచ్చేసారు. ఆశీర్వదించబడ్డారు అనుకుంటే ఆశీర్వాదం వచ్చేసారు. ఇక్కడ ఆశీర్వదించబడినటువంటి వాడు ఎలా ఆశీర్వదించబడుతున్నాడో మీరు చూడాలా. హల్లెలూయా. సోదరులు చెప్తా మంచిగా. కనుక మన ధ్యానంలో మొదటి భాగము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా.
రెండు, ఎంతగా నువ్వు ఆశీర్వదించబడ్డావో. మూడు, ఆశీర్వదించబడ్డావు అని రుజువు. ఈ మూడు మాటలు చెప్పా. ఇప్పటి వరకు ఆశీర్వాదం ఎలా పొందారో యాకోబు గురించి మీకు చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నెంబర్ టూ వాక్యం టైం లేదు మాకు చెప్పేస్తా. హల్లెలూయా. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడా లేదా? యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతిఫర్ మాట చెప్తున్నాడు. యోసేపు ఏమన్నాడు? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. మీరు ఎప్పుడు చదవండి వాక్యంలో. ఆది కాండము 39వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండం 39:5. ఆది కాండం 39:5. యోసేపు అతడు తన ఇంటి మీదను విచారణకర్తగా యోసేపును పోతిఫర్ ఉంచగా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, యోసేపు ఎక్కడున్నాడు? పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నదాన్ని బట్టి, యోసేపుని బట్టి పోతిఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడని పోతిఫర్ చెప్తున్నాడు. సమస్తాన్ని దేవుడు స్తోత్రం చేయబడి మంచిగా. అసలు నిజంగా రెండు చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను పిల్లరా, మనమే ఒక యాకోబులాగా ఆశీర్వదించే స్థితిలో ఉంటే ఏ ఇంట్లో నన్ను అడుగు పెడితే అసలు ఆ ఇంట్లో నేను వదులుతారా? హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటికి ఏ ఇంటికి వెళ్ళాం, మర్యాదగా కూర్చోబెడతారు, అవునా కాదా? మంచిది ఇస్తారు, అవునా కాదా? ఏదైనా పెడతారు, అవునా కాదా? కాఫీ ఇస్తారు, అవునా కాదా? కాఫీకి ఇస్తారు, అవునా కాదా? ఉండమంటారా ఏమంటారా? హల్లెలూయా. మీకు అర్థమని నేను చెప్పింది. హల్లెలూయా. అదేనా? ఇప్పుడు లాబాను ఇంట్లో యాకోబు ఉన్నాడు, పొమ్మన్నాడు, ఉండమన్నాడా? యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, పొమ్మన్నాడు, ఉండమన్నాడా? ఉండమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లా ఏ ఇంట్లో వాళ్ళన్నీ ఉండమన్నారా? పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుర్చీ వేశారు, కూర్చోబెట్టారు, మంచిది ఇచ్చారు, తాగారు, ఏమంటే టిఫిన్ పెట్టారు, చేసావు, కాఫీ ఇచ్చారు, తాగావు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎంతమంది ఉంటారు. కానీ యోసేపు అట్లా కాదు, యాకోబు అలా కాదు. స్తోత్రం కలుగును గాక. లాబాను ఇంట్లో నుంచి పారిపోతే పారిపోయిన యాకోబు తరువాత లాబాను ఎందుకు? ఒరే బాబు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వు పోతే ఆశీర్వదించడం పోతున్నా రారా ఇంటికి వెళ్ళాడు. రక్తం ఏం చేయము. హల్లెలూయా. సోదరు చెప్పండి మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కిరాత కొండ మీద కలుసుకున్నారు కదా, కలుసుకుని ఏమంటున్నాడు? రాబాయి ఇంటికి రాబాయి అన్నాడు, అనలేదా? అదే యాకోబు ఆశీర్వదించబడిన వాడు కాదు అని తెలిస్తే రమ్మనేవాడా? హల్లెలూయా. శకునం చూసి తెలుసుకున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వారులారా, మొదటిగా మనం ఆశీర్వదించబడాలంటే యాకోబు ఆశీర్వదించబడిన రీతిలో మనం కూడా ఆశీర్వదించబడాలంటే మనం కూడా కన్నీరు విడవాలా, బతిమాలాలా, పోరాడాలా, పెనుగులాడాలా. ఆశీర్వాదం పొందే వరకు పెనుగులాడాలా. హల్లెలూయా. ఏదనండి మేము కూడా ఒక రాత్రి పోరాడేమండి, నిర్వచించిన ఆశీర్వాదం రాలేదండి, మరి ఎవరు వచ్చింది? హల్లెలూయా. కొంతమంది అంటారు మేము రాత్రి ఉన్నామండి, నిర్వచించిన ఆశీర్వాదం రావాలా? ఇప్పుడు చెప్పండి, యాకోబు నిద్రపోయాడా? ఆశీర్వాదం పొందేవారికి పెనుగులాడా? మరి మనం ఏం చేద్దాం? అంత ఆర్టిఫిషియల్ మనకి అంతా ఇట్లా కూర్చోగలం ఆశీర్వాదం. దేవుడు వచ్చి లేసు రక్తం కుమారుడా బాబు వచ్చేసావు. హల్లెలూయా. అట్లా కుదరదు ఇక్కడ, అట్లాంటి విధానం లేదు ఇక్కడ. కన్నీళ్ళు ఉన్నాయి, ఆ కన్నీళ్లతో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు. సార్ దేవుడు అన్నాడు పోనీరా అన్నాడు దేవుడు. అప్పుడే అవ్వబడి ఆశీర్వదించి పారుతా. హల్లెలూయా. ఆశీర్వదించాడు, పోనిచ్చాడు. ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటే యాకోబు లాబాను ఇంటికి విడిచిపెట్టి పారిపోతే లాబాను పరిగెత్తుకెళ్ళి అల్లుడా రానుడా మేనలుడా రా అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అంత పడుతున్నాడు? ఆశీర్వాదం ఉంది కనుక. హల్లెలూయా. మరి మనం ఎంత విశ్వాసాన్ని వెంటబడతారా? గుమ్మ దగ్గర ఉందో పని. హల్లెలూయా. ఒకసారి ఏదో అట్లా అనుకుందామే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రెండవది ఎవరు? యోసేపు చెప్తున్నాడంట, ఇంటిలోనేమి పొలంలోనేమి కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరిని? పోతిఫర్ని. ఎవరిని బట్టి? యోసేపుని బట్టి. హల్లెలూయా.
26వ అధ్యాయంలో చూస్తే ఇస్సాకు దగ్గరకు వచ్చి అంటారు, హల్లెలూయా, అయ్యా నీవు దేవుని చేత ఆశీర్వాదం పొందిన వాడవని ఇస్సాకుతో అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట కూడా మీరు వాక్యంలో నుంచి 26వ అధ్యాయం 29వ వచనం ఆదికాండం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తుంది కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవని చెప్పుకొని మహిమపరచండి దేవుని. హల్లెలూయా. ఇస్సాకు ఎవరు? ఆశీర్వదించబడినవాడు. యాకోబు ఎవరు? ఆశీర్వదించబడినవాడు. యోసేపు ఎవరు? ఎవరైనా వీడు? ఇస్సాకు చూస్తే తండ్రి, యాకోబు చూస్తే కొడుకు, యోసేపు చూస్తే మనవడు. ఏం ఆశీర్వాదాలని బాబు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు? ఇస్సాకు ఎవరు? తండ్రి. యాకోబు ఎవరు? కొడుకు. యోసేపు ఎవరు? మనవడు. వీళ్ళందరూ ఎవరు? ఆశీర్వదించబడిన వారు. స్తోత్రం చెప్తాం మంచిగా. వీళ్ళు ఆశీర్వదించబడ్డామని వీరు చెప్పడంలా, వీరు ఆశీర్వదించబడ్డామని ఎదుటి వారు చెప్తున్నారు. సార్, మనం ఆశీర్వదించబడ్డామని మన ఎదుటి వారు మన గురించి చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనల్ని బట్టి వారు దీవించబడితే దీవించబడిన వారు అని చెప్తారా? మనం అడుగు పెట్టగానే శవలకి ఆశీర్వదించబడిన వాళ్ళు చెప్తారా? హల్లెలూయా. అడుగు పెట్టాలి, పిల్లడు పక్షులు అయిపోయాడంట యేసు రక్తం ఏంటి నాకంతా అదే అయ్యేది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది చెప్తారు విశ్వాసాలు అయ్యారు, మా అయ్యగారు అడుగు పెడితే మా అయ్యగారు అడుగు అయ్యేందట. హల్లెలూయా. దండే మాకు తొందరగా పాస్టర్ గారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లారా, కొందరిని ముందు పెట్టాను. ఎవరు వీళ్ళు? దీవించబడిన వారు. రెండు, ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడిన కొరకు వారు ఏం చేయాలో చేశారో ఆశీర్వదించబడ్డారు. మనం కూడా ఆశీర్వదించబడిన కొరకు ఏమి చేయని వాక్యం చెప్తుందో అలా మనం చెయ్యాలా, ఆశీర్వదించబడాలా. అనేక మందిని మనం ఆశీర్వదించాలా. హల్లెలూయా. రెండో మాట చెప్తా, చెప్పండి ముగించుకుంటారా? హల్లెలూయా. ఏమో ఇంతకీ కష్టంగా ఉందండి ఏం చెప్పేది ఇప్పుడు? హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22:14 ముగించేస్తామండి. ముగింపు వచ్చా. మొదటి దినవృత్తాంతాలు 22:14 వాక్యం. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని పూజ శక్యముగానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాములను రాళ్లను కూర్చించి తిని ఇవి ఇంకను సంపాదించుదువు గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. 2 సమూయేలు 7:18 చదవండి. ఇప్పుడు 2 సమూయేలు 7:18 దావీదు రాజు దేవుని మందిరంలో ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించుటకు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తాడు? ఇంత హెచ్చుగా నన్ను ఆశీర్వదించడానికి నేనే పడ్డాను అయ్యా అన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ దినం మన యొక్క ధ్యానంలో మొదటి విషయము 1 దీవించబడాలా, 2 ఎంతగా దీవించబడ్డావు, 3 నువ్వు దీవించబడ్డావు రుజువేంటి? హల్లెలూయా. ఇప్పుడు మొదటి కోణంలో ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, యోసేపు ఆశీర్వదించబడ్డాడు అని చూచాం. ఇప్పుడు రెండో కోణం ఎంతగా దీవించబడ్డావు అని పరిశీలన చేస్తే దావీదు ఇంతగా నువ్వు ఆశీర్వదించావు ప్రభువా, ఎంత హెచ్చుగా అని మాట్లాడుతున్నాడు. ఎంత హెచ్చుగా దీవించబడినటువంటి దావీదు ఎంత హెచ్చుగా దీవించబడ్డాడని దేవుని వాక్యాన్ని మనం గమనిస్తేనండి, మొట్టమొదటి యుద్ధంలో అయినా 2 లక్షల మణుగుల బంగారం దేవుని మందిరానికి కానుక ఇచ్చాడంట. అసలు నోటి మాట కలిసి వేయలేవు మనకి. ఆశీర్వదించబడినటువంటి దావీదు ఎంతగా నన్ను హెచ్చించాను ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతను ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వాదం ఎంత ఉందంటే 2 లక్షల మణుగులు. 200 కిలోలు కదా సార్? 2 లక్షలంట, కిలోలు కాదంట, మణుగులంట. మణుగులు అంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటా. మణుగంటే 40 కిలోలు ఉండదండి. వీసులు మణుగులు ఈ వైపు లెక్కలే కదా. ఇవేమి కదా ఇవి? హల్లెలూయా. మణుగు 10 కిలోలండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్ గారు. మణుగంటే 10 కిలోలంట. ఎన్ని మణుగులు? ఎన్ని మణుగులండి? 2 లక్షల మణుగులు ఇంటూ 10 వేసుకో.
34,000 టన్నులు. మన తెల్లపట్ల తెలిపోతారా? ఇంత బంగారాన్ని దేవుడికి కానుక ఇచ్చాడంట. ఇంతగా దేవుడు దావీదును ఆశీర్వదించాడంట. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం మంచిగా. మనకి అసలు ఒక చేతి కడిమత్తి వేసి రక్తమే చేయ, అసలు మొత్తం చేయి పైకి మన చేతి వేసి రక్తమే చేయ. మాస్టర్ గారు వాచి కొనుక్కున్నారంట. వాచి కొనుక్కున్నాడు మాస్టర్ గారు. చేయట మనిషాడంట, కొత్త గిట్ట అంటున్నాడంట. హల్లెలూయా. 2 లక్షల మణుగుల బంగారాన్ని దేవుడు మనల్ని కానుకగా ఇచ్చేటంతగా దేవుడు అతను దీవించాడంటే పిల్లారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ రోజుల్లో దేవుడు దీవించేవాడిగా ఉన్నాడా? ఈ రోజుల్లో కూడా దేవుడు దీవించేవాడిగా ఉన్నాడా? నిన్న నిరంతరం ఆయన ఒక్కడే మారినవాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. హల్లెలూయా. ఈ రోజుకు కూడా ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదించే దేవుడుగానే ఉన్నాడు. దీవించే దేవుడు దీవించే దేవుడుగానే ఉన్నాడు. కనుక 3 మాటలు ఎక్కువ విస్తారంగా నేను మాట్లాడు, నీకు అర్థమైపోయింది టాపిక్. హల్లెలూయా. 1 దీవించబడాలా, 2 ఎంతగా దీవించబడ్డావు, 3 నువ్వు దీవించబడ్డావు అనడానికి రుజువు ఏంటి? 3 మాటలు తెలివయ్యా. హల్లెలూయా. 1 యాకోబు ఆశీర్వాదం, 2 ఇస్సాకు, 3 యోసేపు, 4 దావీదు. వీళ్ళందరూ ఒకసారి ఆశీర్వదించబడిన వారు. అంటే మిగతా వాళ్ళు ఎవరు ఆశీర్వదించబడలేదన్నా? కాదు, అందరూ ఆశీర్వదించబడ్డారు. మనకున్న సమయంలో కొన్ని ధ్యానం చేసామంతే. హల్లెలూయా. 2 ఎంతగా ఆశీర్వదించబడ్డారు అంటే 2 లక్షల మణుగుల బంగారాన్ని దేవుడు మనల్ని కానుకగా ఇచ్చేటంతగా. ఇంకా ఆ కింది వచనంలో చదివితే వెన్నుని గురించి రాస్తాడు, ఇనుము గురించి అయితే తోచ శక్యము కానంత ఏ రక్తమే చేయమో. నేను అనుకున్నా ఒక రాష్ట్రం మెటీరియలే మందిని కానుక ఇచ్చాడు దానిలో. ఒక రాష్ట్రం మెటీరియల్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతగా ఒక కానుకలు అర్పణలు దేవుని మందిరికి దేవుని మందిరికి దావీదిస్తే ఇంకెంత ఉండే ఉండొచ్చు. మొత్తం ఇచ్చేసాడా? మొత్తం ఇచ్చాడా? మొత్తం ఇంకేమన్నా కానుకకి ఇచ్చాడు సార్ అది. హల్లెలూయా. హల్లెలూయా. మన మందిని విశ్వాసాలు వస్తారు సార్. వాళ్ళకి మనం నేర్పుకునే క్రమాన్ని బట్టి దశమ భాగం వాడు మనకి ఇస్తాడు. మామూలుగా అర్థం చెప్తున్నా. దశమ భాగం అంటే 90% ఆయన దగ్గర ఉంటుంది, 10% మనకి ఇస్తారు. అవునా కదా? మనకి 10% ఇచ్చిన వాళ్ళు ఎంత ఉంది వాళ్ళ దగ్గర? 90% ఉంది. అలా ఇప్పుడు 2 లక్షల మణుగులు బంగారం దేవుని మందిరికి ఇచ్చాడు దావీదు. ఇంకెన్ని లక్షలు ఉండొచ్చు? అవునా కాదా? మీరేం మాట్లాడుతున్నారు? నోటి మాట కలిసినప్పుడు వీసరక్తమే చేయము. ఎంతగా దీవించబడే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడా? ఎంతగా ఆశీర్వదించబడే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడా? హల్లెలూయా. సోదరులమైన మంచిగా కనుక మన పేద కులాల మనసుడే కాదు దేవుని స్తోత్రం కలుగును గాక. పేద పరుల మనసుడే కాదు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతకీ దావీదు మహారాజా, దావీదు సేవకుడా? ఇక్కడ డౌట్ మళ్ళీ మనకి ఏంది రాజుగారి గురించి చెప్తాడండి అనుకుంటున్నావు నువ్వు. అపోస్తలుల కార్యం 13:36 డబ్బులు తెచ్చుకో. చివరిగా ప్రార్థన చేస్తా. 13:36 అపోస్తలుల కార్యం. దావీదు రాజా సేవకుడా? దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. దావీదు దేవుని సంకల్పము చొప్పున దేవుని సేవ చేశాడంట. హల్లెలూయా. మందిరం కట్టదన్నాడు దేవుడు ఆయన్ని. హల్లెలూయా. మరి ఏం చేశాడని చెప్తున్నాడు దేవుడు? సేవ చేశాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ సేవ? దేవుని సంకల్పంలో సేవ. ఏంటో సేవ చేసింది అంటే అతడు ప్రజలను దీవించాడంట, అతడు జనులను దీవించాడంట, అతడు ఇంటి వారిని దీవించాడంట. కలిసిన మీకు చెప్పే మాట. హల్లెలూయా. జనులు దీవించాడు, ఇంటి వారిని దీవించేశాడు. ఇదే దావీదు చేసినటువంటి సేవ. హల్లెలూయా. కనుక ఇప్పుడు దావీదు మహారాజు ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు దావీదుని పట్టుకొని, అతను నా సంకల్పంతో సేవ చేశాడు అయ్యా, నా సేవకుడే అంటున్నాడు దావీదుని పట్టుకొని. అతను చేసినటువంటి సేవ దీవించే సేవ. ఆ దీవించే సేవ చేసినటువంటి ఆ సేవకుడు దీవించబడి దీవిని ఎంత తెలుసా? 2 లక్షల మణుగుల బంగారం దేవుని మందిరికి కానుక అర్థం చేశాడంట. దోషకం కాదంతా. ఏమంటే ఇచ్చేసాడంట. వెండి అసలు ఎన్ని ఇచ్చాడంటే బాబు కానుకలుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు పిచ్చే కదా వాక్యం చదువుతుంటే. కాకపోతే మరి డబ్బు పిచ్చి తప్ప ఏ పిచ్చి పడలేదు అనుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటుపోతే ఎంత వచ్చింది, అటుపోతే ఎంత వచ్చింది విమర్శించుంటా. దయచేసి ఆశీర్వదించబడ్డ కొరకు దేవుని కాళ్ళ మీద పడదాం. 2 ఆశీర్వదించబడదాం. 3 అనేకులను ఆశీర్వదిద్దాం. హల్లెలూయా. ఇట్టి సేవ చేసి నా సేవకుడు అని దేవుని చేత మనమందరం సాక్ష్యం పొందుదాం.
హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు దీవించబడలేదేమో, ఇప్పటి వరకు నువ్వు ఆశీర్వదించబడలేదేమో. అలా దీవించబడకపోవడానికి కారణం, ఆశీర్వదించబడకపోవడానికి కారణం యాకోబు లాగా దేవుని కళ్ళు పుట్టుకోలేదేమో. ఈ దినం ఒక పాఠం నేర్చుకున్నావు యాకోబు దగ్గర నుంచి. ఇప్పుడు దాకా మోసగాడు మోసావుగా, ఇప్పుడు ఆ మోసగాడులో ఉన్న రెండో కోణం దేవుడు చెప్తున్నాడు, సేవకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సేవకుడుగా మనం దీవించబడదాం, ఆ సేవకుడుగా ఆశీర్వదించబడదాం. అనేక మందిని ఏలియాలాగా దీవిద్దాం, అనేక మందిని యాకోబులాగా దీవిద్దాం, అనేక మందిని దావీదులాగా దీవిద్దాం, అనేక మందిని మనం మోషేలాగా దీవిద్దాం, అనేక మందిని మనం యేసయ్యలాగా దీవిద్దాం. ఫైనల్ తెలుసా, యేసు ప్రభు వారు వారిని బేతనీ వరకు వెంట పెట్టుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించుతుండగా, వారి నుంచి ప్రత్యేకమవగా ఒక మేఘమైన పర్వకాన్ని కొనిపోయింది. ఆశీర్వదించుతుండగా హల్లెలూయా. మన సేవ ప్రారంభం ఆశీర్వాదం, మన సేవ ముగింపు ఆశీర్వాదం. హల్లెలూయా. చదువుకుందాం మంచిగా. హల్లెలూయా. అపొస్తలులను మనం చూశాం కదా, వారిని బేతనీ వరకు వెంట పెట్టుకొని వెళ్ళి దేవుడు వారిని దీవిస్తే ఏంటంట, ఒక మేఘమైన పర్వకాన్ని తీసుకెళ్ళిపోయిందంట. ఆశీర్వదించుతూనే వెళ్ళిపోయాడు పర్వకానికి యేసు ప్రభు వారు. హల్లెలూయా. చదువుకుందాం మంచిగా. కనుక ఈ పూట ఎలా ఆశీర్వదించబడాలి చెప్పాను. 2, ఎంతగా ఆశీర్వదించబడ్డారో చెప్పాను. 3వది, మనం ఆశీర్వదించబడ్డాము అనడానికి రుజువు. యాకోబు ఆశీర్వదించబడ్డానికి రుజువు ఉంది, యాకోబు ఆశీర్వదించబడ్డానికి రుజువు ఉంది. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు అనడానికి రుజువు ఉంది. హల్లెలూయా. యోసేపు ఆశీర్వదించబడ్డాడు అనడానికి రుజువు ఉంది. అలాగే మనము దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా దేవుని దగ్గర రోజులు ఆశీర్వదించబడే కూడా కన్నీళ్లతో పోరాడదాం, వెనుగులాడదాం, బతిమాలదాం, ఆశీర్వాదం పొందాం. అనేక మందిని ఆశీర్వదిద్దాము, మనం ఆశీర్వదించబడ్డాము, రుజువు పొందుకుందాము. ఆ ప్రకారముగా దేవుడు తన కార్యం మనందరిలో చేసి దీవించే సేవలో దేవుడు మనల్ని వాడుకొని మనను కూడా దీవించును గాక. దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ఇతరుల వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మనం స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వందనాలు, కృపణాయన నీకు స్తోత్రాలు. వినరకు షద రదుల వారి షందర. హల్లెలూయా. నీకు స్తోత్రాలయ్యా. మంచి దేవుడవు, మారని దేవుడవు, మార్పు లేని దేవుడు. పిల్లరా, ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్. చిరంజీవి యాక్సిడెంట్ అయి కింద పడిపోయాడు, తలకు ఫ్రాక్చర్ అయింది, తల పగిలి గాయమైంది. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిరంజీవి అనే బిడ్డ యాక్సిడెంట్ అయింది, తల పగిలింది, కాల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఒక చిన్న ప్రార్థన చిరంజీవి కొరకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా, కుమారుడు మీరు అప్పగిస్తున్నా. ఆ తలను మీరు ముట్టండి, కాలుని మీరు ముట్టండి, ప్రాణ పరిస్థితిని విడిపించండి, బ్రతికించండి, బాగు చేయండి, బ్రతికించండి, బాగు చేయండి, బ్రతికించండి, బాగు చేయండి. నీ కార్యము జరిగించు నాయన, నీ కార్యము జరిగించు నాయన. అయ్యా, ప్రమాదం నుంచి విడిపించు ప్రభు, ప్రాణ పరిస్థితిని విడిపించండి. నీ కార్యం జరుగును గాక, నీ కార్యము జరుగును గాక. నీ సేవకులను స్థిరపరుస్తున్నా, భూమిని ఒక విషయంలో ఏమిస్తే కార్యం చేస్తున్నా. ఏ నమ్మకం చేత చిరంజీవి బ్రతుకును గాక, చిరంజీవి బాగుపడును గాక, గాయపడిన దేవుని ఎంతో ఇప్పుడు విడిపించి వచ్చును గాక. యేసయ్య నామములో పొందినాం. ఆమేన్. ప్రార్థన అడిగించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య నీకు స్తోత్రాలయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నేను హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే
Yes,